ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథం 1:8 వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వాక్యము వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఈ సమయంలో మరి ఎవరికి నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి ఉదయకాలపు సమయంలో వాక్యము మరి నిన్ను విడిపించుటకు దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను విడిపించే దేవుడు. అందుకే దావీదుతో కూడా దేవుడు అన్నాడు, శ్రమలలో అతనికి నేను తోడై ఉండి విడిపించేదను అని, గొప్ప చేసేదని అన్నాడు. అవును, కనుక దేవుడు మనం దేనికి భయపడిన అవసరం లేదు. మన దేవుడు గొప్పవాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని ఖచ్చితంగా దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? భయపడకుమో అని అభయం ఇచ్చి ధైర్యపరిచే దేవుడు మన యేసయ్య. కనుక ఈ వాక్యం, ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, నీకు స్తోత్రం నాయన. నీవు ఇచ్చిన ఈ వాక్యం, ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వారికి భయపడకుము, మరి తండ్రి విడిపించుటకు నేను మీకు తోడై ఉన్నాను. విడిపించే దేవుడు, తోడుగా ఉన్న దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. భయపడవద్దని అభయం ఇస్తున్న మహాగణుడా నీకు వందనాలు ప్రభువా. ఇజ్రాయేల్ ప్రజలు తండ్రి అయ్యా ఫరో సైన్యముకు భయపడి ముందు సముద్రం చూసి భయపడ్డారు తండ్రి, వారికి మీరు తోడే ఉండి విడిపించినావు నాయన, నీకు స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలు శ్రమల్లో నుంచి, కష్టాల నుంచి విడిపించావు. ఈరోజు నీ బిడ్డలు ఏ కష్టంలో, ఏ బాధలో ఉన్నారో విడిపించండి నాయన. మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి. వ్యాపారంలో వాళ్ళు వెళ్ళే మార్గంలో తండ్రి మీరు దీవెనకరంగా మార్చమని కోరుకుంటున్నాం. అద్భుతమైన నీ హస్తము నాయన బిడ్డలకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించి క్షేమము, మీ రక్షణ దయచేయమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.